హలో ఆల్ హాయ్ అందరికీ. ఈరోజు మా లంచ్ స్పెషల్ గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో కాస్తంత గోంగూర పచ్చడి వేసుకొని అలాగ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. గోంగూర పచ్చడి అంటే ఎంతో పెద్ద రెసిపీ, దానికి ఎన్నో ఐటమ్స్ పడతాయి అనుకుంటారు, కానీ అది చాలా సింపుల్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా మనకి కావాల్సింది గోంగూర. నేనైతే 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. అండ్ మనకి ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎండుమిర్చి వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది బాగా నల్లగా వేయించుకోవద్దు, మాడద్దు. ఎందుకంటే ఆ మాడడం వల్ల ఆ గోంగూర పచ్చడి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దోరగా వేయించుకోవాలి, అంటే లైట్గా వేయించుకోండి చాలు. తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెంతులు కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించండి. బాగా రెడ్గా ఉంటే కూడా చేదెక్కుతుంది, లైట్గా వేయించుకోండి దాన్ని కూడా. అండ్ మళ్ళీ మనం ధనియాలు, జీలకర్ర కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకుందాం మిక్సీ జార్లోకి. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం గోంగూర అనేది ఫ్రై చేసుకుందాం. గోంగూర ఎలా ఫ్రై చేసుకోవాలంటే దాంట్లో ఉన్న వాటర్ లెవెల్ అంతా తగ్గిపోవాలి అండ్ ఆకు కూడా చాలా మెత్తగా ఉడకాలి. గోంగూర ఆకు మన డైట్లో యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన బాడీలో ఉన్న బోన్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ముఖ్యంగా లేడీస్కి ఈ గోంగూర ఆకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. మన బాడీలో ఉన్న చెడు రక్తాన్ని మొత్తం క్లీన్ చేస్తుంది. సో మనం మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా గోంగూర మన డైట్లో ఉంచుకోవాలి. గోంగూర రకరకాల రెసిపీస్తో ట్రై చేసుకోవచ్చు. గోంగూర పప్పు, నాన్ వెజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, గోంగూర మటన్, గోంగూర చికెన్ అని. బట్ ఇలా పచ్చడి చేసుకుంటే ఏంటంటే ఒక 1 వీక్ వరకైనా నిలువ ఉంటుంది. చూసారా, కడాయి నిండుగా ఉన్న గోంగూర ఆకు ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నామో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ దాన్ని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దాంట్లోకి ఏదైతే గోంగూర మనం ఉడికించుకున్నామో అది ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది మనకి. తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ బాగానే వేసుకుందాం, ఎందుకంటే అది నిలువ ఉండాలి కాబట్టి ఒక 1 వీక్ వరకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలా ఆయిల్ వేసుకున్న దాంట్లోకి తాలింపు గింజలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, పసుపు యాడ్ చేసుకొని, ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ గోంగూర పచ్చడి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. 1 మంత్లో కనీసం 2 టైమ్స్ అయినా గోంగూర పచ్చడి తినండి. మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి, బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోండి. డూ ఫాలో మై ఛానల్.